కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాకముందు ఒక రకంగా మాట్లాడారు, వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎన్నికల సమయంలో వాలంటీర్స్ని మేము ఎన్నికైతే వాలంటీర్స్ వ్యవస్థని కొనసాగిస్తాం, వారికి ఏదైతే ఆనాటి ప్రభుత్వం నెలకి 5,000 చొప్పున ఇస్తుందో దాన్ని 10,000కు పెంచుతాం అని చెప్పి వాగ్దానాలు చేస్తూ గత సంవత్సరం ఉగాది నాడు, తెలుగు సంవత్సరం నాడు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి టీడీపీ ఆఫీసులో ఆయన పండగ రోజున చెప్పింది ఏంటంటే, మేము వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను కొనసాగిస్తాం, తప్పకుండా వాళ్ళకి 10,000 చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా కొంతమంది మంత్రులు మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది. అసలు వాళ్ళు ఎలా అపాయింట్ చేశారో తెలియదు, వాళ్ళకు గవర్నమెంట్ తరఫునే అసలు శాలరీసే ఇవ్వలేదు, వాళ్ళ ప్రభుత్వంలోనే లేరు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. చాలా చూస్తూనే ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ గుర్తుకు రావడం జరిగింది. వాలంటీర్స్ అందరినీ కూడా రండి, విధుల్లో చేరండి, మీరంతా కూడా విధులు నిర్వర్తించితే మిమ్మల్ని అందరినీ కూడా కొనసాగిస్తే 10,000కు పెంచుతామని చెప్పేసి ఆ రోజున వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని ఏదైతే వరదల్లో ఇరుక్కుపోయారో ఆ ప్రజలంతా కూడా కాపాడేదానికి వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. కొద్ది రోజుల తర్వాత మరలా వాళ్ళని వద్దు, మీరు అసలు ఉద్యోగాల్లోనే లేరు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్తున్నారు, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాట చెబుతూ ఉన్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ ప్రభుత్వంలో నుంచే వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు అని చెప్పేసి. ప్రభుత్వంలో నుంచి ఇవ్వకపోతే మరి దాదాపు 1,200 కోట్ల రూపాయల దాకా సంవత్సరానికి ఎక్కడి నుంచి ఇచ్చారు? హాస్యాస్పదంగా ఉంది చూస్తూ ఉంటే. ఈ రోజున తాజాగా మరి పవన్ కళ్యాణ్ గారు అరకు నుంచి మాట్లాడుతూ అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలాంటి ఆధారాలు లేకుండా, వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా వైఎస్ఆర్సీపీ చేసింది, అసలు వాళ్ళకి జీతాలు ఎలా ఇచ్చారో తెలియదు, ఉద్యోగాలు వాలంటీరు పేరుతో ఉద్యోగాలు అని చెప్పారు, అసలుకి అంతా కూడా మాయ చేశారు అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఆంధ్రప్రదేశ్కి, కన్సర్న్ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఆయననే. మరే ఆయనకు తెలియదా లాస్ట్ టైం అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఏ విధంగా శాలరీస్ పే చేశారా లేదా? నేను ఒక మాట మాట్లాడే ముందు నేను మినిస్టర్ని, కన్సర్న్ మినిస్టర్ని, అందులో కూడా మరి అబద్ధాలు మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ఇస్ ద కన్సర్న్ మినిస్టర్, యూ మస్ట్ నో హౌ ప్రీవియస్ గవర్నమెంట్ హ్యావ్ పేడ్ ద సాలరీస్ టు ది వాలంటీర్స్. ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి చాలా చూస్తూనే ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అప్పుడు వాలంటీర్ వ్యవస్థ గుర్తుకు రావడం జరిగింది. వాలంటీర్స్ అందరినీ కూడా రండి, విధుల్లో చేరండి, మీరంతా కూడా విధులు నిర్వర్తించితే మిమ్మల్ని అందరినీ కూడా కొనసాగిస్తే 10,000కు పెంచుతామని చెప్పేసి ఆ రోజున వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకుని ఏదైతే వరదల్లో ఇరుక్కుపోయారో ఆ ప్రజలంతా కూడా కాపాడేదానికి వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవడం జరిగింది.
కొద్ది రోజుల తర్వాత మరలా వాళ్ళని వద్దు, మీరు ఎవరు కూడా మీరు అసలు ఉద్యోగాల్లోనే లేరు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఎన్నికల ముందు ఒక మాట చెప్తున్నారు, ఎన్నికలు అయిన తర్వాత ఇంకొక మాట చెబుతూ ఉన్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ మీద నిందలు వేస్తూ ఉన్నారు. అసలు వాళ్ళ ప్రభుత్వంలో నుంచే వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేదు అని చెప్పేసి. ప్రభుత్వంలో నుంచి ఇవ్వకపోతే మరి దాదాపు మరి 1200 కోట్ల రూపాయల దాకా సంవత్సరానికి ఎక్కడి నుంచి ఇచ్చారు? హాస్యాస్పదంగా ఉంది చూస్తూ ఉంటే. ఈ రోజున తాజాగా మరి పవన్ కళ్యాణ్ గారు అరకు నుంచి మాట్లాడుతూ అసలు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులే కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఎలాంటి ఆధారాలు లేకుండా, వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కూడా లేకుండా వైఎస్ఆర్సీపీ చేసింది. అసలు వాళ్ళకి జీతాలు ఎలా ఇచ్చారో తెలియదు. ఉద్యోగాలు వాలంటీరు పేరుతో ఉద్యోగాలు అని చెప్పారు, అసలుకి అవి ఎంత కూడా మాయ చేశారు. అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన ఆంధ్రప్రదేశ్కి, కన్సర్న్ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా ఆయననే. మరే ఆయనకు తెలియదా లాస్ట్ టైం అసలు ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చారు, ఏ విధంగా శాలరీస్ పే చేశారా లేదా? నేను ఒక మాట మాట్లాడే ముందు నేను మినిస్టర్ని, కన్సర్న్ మినిస్టర్ని, అందులో కూడా మరి అబద్ధాలు మాటలు మాట్లాడడం అనేది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా. ఇస్ ద కన్సర్న్ మినిస్టర్, యూ మస్ట్ నో హౌ ప్రీవియస్ గవర్నమెంట్ హ్యావ్ పేడ్ ద సాలరీస్ టు ది వాలంటీర్స్. ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ క్రియేట్ చేసి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి చూడండి, ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంట్లో క్లియర్గా ఏ విధంగా కూడా వాళ్ళని రిక్రూట్ చేసుకోవాలా, ఎట్లా చేయాలా, ఏంటి అనేది సిస్టమేటిక్గా వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేయడం, వాళ్ళకి 5,000 చొప్పున పే చేయాలి, ఏ విధంగా పే చేయాలి అని ఇస్తూ, తర్వాత అపాయింట్ అయిన తర్వాత కూడా పిఆర్ఓలు కూడా, దిస్ నాట్ ఫేక్ జియో, ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రిలీజ్ ఆర్డర్ ఇది. బడ్జెట్లో వాళ్ళకి శాలరీస్ కోసము రిలీజ్ చేసినటువంటి అమౌంట్. అదేవిధంగా ఎవ్రీ మంత్ వాళ్ళు శాలరీ బిల్స్ వేసేవాళ్ళు, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి కదా. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వానికి సంబంధం లేదంటే కుదరదు కదా. ఇంతకుముందు అసలు ఏం చేసింది ప్రభుత్వము, అసలు మనం చెప్పేది కరెక్టా తప్ప అనేది కూడా ఆలోచించుకోకుండా మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడడం అనేది హాస్యాస్పదం. ఒక బాధ్యత డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన మరి అబద్ధాలు చెప్పడం అనేది కూడా పద్ధతిగా లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాలంటీర్ వ్యవస్థ అనేది